నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో క్రమంగా తీవ్రమవుతున్న పగటి ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న గృహ వ్యవసాయ విద్యుత్ వినియోగం. మధ్యాహ్నం బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం. ప్రజల తరపున పోరాడే పార్టీకి ఓటేయాలన్న ఈటల, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ వెల్లడి. ఢిల్లీ కొత్త సీఎం పేరు మధ్యాహ్నానికి కొలిక్కి వచ్చే అవకాశం, ప్రధాని నివాసంలో భేటీ కానున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆరోపణలపై స్పందించిన యూనస్ ప్రభుత్వం, షేక్ హసీనాను తిరిగి స్వదేశానికి రప్పించడమే లక్ష్యమని స్పష్టీకరణ. బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇప్పటికే పార్టీ నేతలు చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ భవన్ వేదికగా మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి విశ్వస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఇప్పటికే నేతలు కొంతమంది చేరుకున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో పాటు నేతలు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కొంతమంది నేతలు ఇప్పటికి చేరుకున్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి. సుభాష్ రెడ్డి గారు, ఏంటి ఇవాళ 7 నెలల గ్యాప్ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ భవన్ కు వస్తున్నారు. ఇవాటి ప్రధానంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రధాన ఎజెండా అయింది. ముఖ్యంగా వచ్చే ఏప్రిల్ 27 కు 24 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పుట్టి 25వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు కూడా మేము చేయబోతున్నాం. అలాగే ఈ ప్రభుత్వం అనేక శుష్క వాగ్దానాలు చేసుకొని 14 నెలల క్రితం అధికారంలోకి వచ్చి ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ ఇప్పటికి కూడా ఏం పాలనంతా గాడి తప్పింది. కేసీఆర్ గారు వారికి 1 సంవత్సర కాలం టైం ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది కేసీఆర్ గారు పట్టించుకోలేరు అన్నారు. కానీ ప్రజలు ఏమి గమనిస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాల్లో అందరూ కూడా గమనిస్తూ కేసీఆర్ గారు ఈ మీటింగ్లో మా కార్యకర్తలకు, మా నాయకులందరికీ కూడా, అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా మనం ఏ విధంగా పోతే మళ్ళీ ఏదైతే 2014 కన్నా ముందున్న తెలంగాణ అయింది, 2014 నుంచి 24 మధ్యలో ఉన్న తెలంగాణను ఏ విధంగా అయితే మనం దేశంలో అత్యున్నత స్థానం తీసుకొచ్చినామో మళ్ళీ ఆ దిశగా వెళ్లేటందుకు కార్యాచరణ ప్రకటిస్తారు కేసీఆర్ గారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి, భారత రాష్ట్ర సమితికి సంబంధించి 24 ఏళ్లు పూర్తయి 25 ఏళ్ల సందర్భంలో రజతోత్సవ వేడుకలను ఏడాది పాటు జరిపే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 27 మొదలుకొని వచ్చే ఏడాది మళ్ళీ ఏప్రిల్ 27వ తేదీ వరకు దఫావారీగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్న యోచనలో ఉన్నారు. అందులో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, పార్టీ అధ్యక్ష ఎన్నికతో పాటు ఇతర కార్యక్రమాలను చేపట్టున్నారు. భారీ బహిరంగ సభలు కూడా చేస్తున్నారు. ఏప్రిల్ 27 ప్లీనరీ లేదా ప్రతినిధుల సభ నిర్వహించి ఆ రోజు నుంచి కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం పార్టీ పరంగా చేయాల్సిన ఒత్తిడికి సంబంధించిన అంశాలపై కూడా ఒక కార్యాచరణను ప్రకటించి ఇవాళ కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మొత్తం 401 మంది నేతలను ఇవాళ సమావేశానికి ఆహ్వానించారు. కొంతమంది నేతలు చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ వస్తున్నారు. సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లిన అనంతరం మధ్యాహ్నానికి తెలంగాణ భవన్కు చేరుకుని రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. 16,000 మెగావాట్ల మైలురాయిని డిస్కంలో అధిగమించాయి. అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో విద్యుత్ సంస్థల సీఎండీలతో సరఫరా పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు. ఉదయం 7:55 16,058 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదే నెల 10న నమోదైన 15,998 మెగావాట్ల డిమాండ్ను రాష్ట్రం అధిగమించింది. ఈ ఏడాదిలో భారీ స్థాయిలో నమోదవుతున్న విద్యుత్ డిమాండ్ను ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్ సంస్థలు ధీటుగా ఎదుర్కొంటున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. డిమాండ్ ఎంతగా పెరిగినా దానికి తగ్గట్టు విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నేషనల్ హైవే కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, కేంద్రం డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని, అన్నదాతల తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈటెల హెచ్చరించారు. రైతులు గాని ఎక్కడ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నేను ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను సూటిగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరేమో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు తప్ప ఆ రైతుల గురించి మీరు పట్టించుకునే పాపాన పోతలేరు. కాబట్టి తక్షణమే మీ కలెక్టర్లని, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కమిటీలుగా వేసి ఎక్కడెక్కడ ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, ఇతరత్ర అవసరాల కోసం ఎక్కడ జరుగుతూ ఉన్నాయో, నువ్వు వేసేటువంటి 4th సిటీ కోసం ఎక్కడైతే ల్యాండ్ అక్వైజిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నావో, నువ్వు అక్వైర్ చేసేటువంటి ఫార్మా సిటీ కోసం ఎక్కడైతే నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావో, వీటన్నిటి మీద ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి కమిటీలు వేసి, కలెక్టర్ కమిటీలు వేసి దాని ధరను సవరించి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి పంపితే వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా రైతాంగాన్ని డబ్బులు ఇచ్చే ఆస్కారం ఉంది. రైతాంగాన్ని ఆదుకోవాలి తప్ప లేకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అవసరమైతే మేమే రైతుల పక్షాన ఎక్కడైతే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉందో మేమే రైతాంగం పక్షాన పాదయాత్రలు చేసి రైతులకు అండగా ఉండి మీ మెడలు వంచి ఈ ధరలు సవరించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటి నుంచో పూర్తి కాని ఉప్పల్ నారపల్లి ఘట్కేసర్ ఫ్లైఓవర్ మరో 18 మాసాల్లో పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ పరిధిలోని కేశవనగర్లో విశ్వనాథ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కాశీ విశ్వనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని కోరినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇల్లు లేని పేదవారికి ఇండ్లు, ఇంటి జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం చేపిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. వచ్చే 18 మాసాలలో ఎప్పటికెళ్ళో అయిపోయిన మీ ఘట్కేసర్ ఫ్లైఓవర్ కూడా పూర్తి అవుతుంది. దానికి ఇప్పుడే పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. దాంతోపాటు పేదలకు హైదరాబాద్ లో ఇల్లు కట్టక 10 సంవత్సరాలు అయిపోయింది. అలాంటి వారికి సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ ఇంకా ఎన్నో చేసే కార్యక్రమాలకు మా ప్రభుత్వానికి, ప్రజాపాలనకు ఆ స్వామివారు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి, మా కేబినెట్ మంత్రులకు, మా ప్రభుత్వానికి మాకు అండగా ఉండు, మాకు ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని, ముఖ్యంగా ఇంకా మంచి ఆలయాన్ని కట్టుకుని పాల్గొన్న ప్రతి దాతలతో పాటు ఇంతమంది శిల్పులకు అందరికీ కూడా అభినందనలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలు తరలించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. పాలమూరు, సమ్మక్క, సీతారామ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని జైపూర్లో జరిగిన సదస్సులో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగునీటి స్థిరీకరణకు 16,000 కోట్లు సాయం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల్ని అక్రమంగా తరలిస్తోందని కేంద్రం అడ్డుకోవాలని పునరుద్ఘాటించారు. జైపూర్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన నీటిపారుదల మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి నిల్వ సదుపాయాలు, నీటి సరఫరా నిర్వహణపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీటి వాటాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా న్యాయమైన వాటా దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క సారక్క, సీతారామసాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పనులు కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలు సమకూర్చాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో పూడికతీతకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి ఎన్డీఎస్ఏ విచారణ నివేదిక త్వరగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన కార్యాచరణ సూచించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం చేపట్టిన గంగా, యమున పునరుజ్జీవ ప్రాజెక్టులతో సమానంగా 55 కిలోమీటర్ల పొడవునా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ అభివృద్ది ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వాలని కోరారు. మూసీ వెంట ట్రంక్ సీవరేజీ నెట్వర్క్ కోసం 4,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు గోదావరి జలాల్ని తరలించే పనులకు 6,000 కోట్లు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
We request you for your intervention in ensuring that all those disputes are settled quickly and in a proper time frame. Similarly, water allocation for many of our projects, which we already done substantial work and spent substantial money, that is been pending with the MOJs for a long time, whether it is Palamur Rangareddy project or Sitaram Sagar or Sammakasara project, we wish to request for your approval. మిషన్ భగీరథకు 16,000 కోట్లు ఇవ్వాలని గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని మంత్రి సీతక్క గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన ఇంటింటికి తాగునీరు సరఫరాను స్థిరీకరించేందుకు కేంద్రం వెంటనే ఆ నిధులు కేటాయించాలని వివరించారు. తెలంగాణకు నీటి అవసరాలపై మంత్రి సీతక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏటా తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 5,000 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. వేగంగా మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో తాగునీటి కొరతను తీర్చేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సీతక్క కోరారు. సమీపంలోని నీటి వనరుల్ని గుర్తించి వినియోగించుకునేలా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని, అందుకు కేంద్రం సహకరించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో నేటి నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించనుంది. హైదరాబాద్లో చెరువుల పునరుద్దరణలో హైడ్రా మరో ముందడుగు వేసింది. తొలి దశలో నగరంలోని 6 చెరువులకు పునరుజ్జీవనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. సుమారు 150 నుంచి 200 కోట్లతో ఆ చెరువులను సమీప ప్రజలకు ఉపయోగపడేలా అన్ని హంగులతో ప్రతిపాదనలు సిద్దం చేసిన హైడ్రా జులై నాటికి పూర్తి చేసేందుకు ముమ్మరంగా పనులు చేస్తోంది. హైదరాబాద్ లో కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువుల్ని విడిపిస్తున్న హైడ్రా వాటి పునరుద్దరణకు పక్కా ప్రణాళిక సిద్దం చేసింది. ఈ మేరకు 12 చెరువుల్ని గుర్తించి అభివృద్ది చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో 6 చెరువులకు సంబంధించి ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాల్ని తొలగించిన హైడ్రా వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు పనులు మొదలుపెట్టింది. అంబర్పేట బతుకమ్మ కుంట, శాస్త్రిపురంలోని బుమ్రుగ్ దౌలా, మాదాపూర్ తమ్మిడికుంట, గుట్టల బేగంపేటలో సున్నం చెరువు, కూకట్పల్లి, ఉప్పల్లోని చెరువులు అభివృద్ది చేయనుంది. ఇప్పటికే ఉప్పల్లోని నల్ల చెరువులో పునరుజ్జీవం కల్పించే దిశగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసింది. ఈ చెరువులకు సంబంధించిన పూర్తి నివేదికల్ని సిద్దం చేసి ప్రభుత్వానికి పంపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హెచ్ఎండీఏ నిధులతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ మేరకు 6 చెరువులకు సంబంధించిన 3D విజువల్స్, ఫోటోల్ని విడుదల చేశారు. కూకట్పల్లి నల్ల చెరువులో చెత్తా చెదారం తొలగించగా ఉప్పల్ నల్ల చెరువులో ఉన్న నీటిని బయటకు వదులుతున్నారు. అంబర్పేట బతుకమ్మ కుంటలో జేసీబీలతో పూడికతీత మొదలుపెట్టగా మోకాల్లోతు తవ్వగానే నీరు ఉబికి రావడం స్థానికులతో పాటు హైడ్రా అధికారులు ఆశ్చర్యపోయారు. మొదట పైపులైన్ పగిలిందని అనుమానాలు రావడంతో జలమండలి అధికారులు బతుకమ్మ కుంటకు చేరుకుని పరిశీలించారు. ఆ నీరంతా భూగర్భ జలమేనని, ఎలాంటి పైపులైన్లు పగల్లేదని నిర్ధారించారు. హైడ్రా ఎంపిక చేసిన ఆ 6 చెరువుల పునరుద్దరణలో భాగంగా చుట్టూ వాకింగ్ ట్రాక్స్, జిమ్, పిల్లలు ఆడుకునే విధంగా ఏర్పాట్లతో పాటు చుట్టూ ఆహ్లాదకరమైన అనుభూతిని పంచేలా తీర్చిదిద్దనున్నారు. జూలై నాటికి ఈ పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ప్రతి పౌరుడు ఓటు వేయటమే దేశ నిర్మాణానికి తొలి అడుగు అని సీఈసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జ్ఞానేష్ కుమార్ అన్నారు. అందువల్ల 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటర్గా నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి ఎన్నికలోనూ ఓటు వేయాలని సూచించారు. రాజ్యాంగంతో పాటు ఎన్నికల చట్టాలు, నియమ నిబంధనల మేరకు ఓటర్ల పక్షాన ఈసీ పనిచేస్తుందన్నారు. ఈ నెల 17న ప్రధాని సారథ్యంలో త్రిసభ్య కమిటీ ద్వారా సీఈసీగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ 2029 జనవరి 26 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు ఎన్నికల కమిషనర్గా డాక్టర్ వివేక్ జోషి కూడా బాధ్యతలు చేపట్టారు. హర్యానా క్యాడర్కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వివేక్ జోషిని ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ ఈ నెల 17న న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 25 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 4:30 గంటలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో జరిగే ఈ వేడుకకు కమలదళం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
బీజేపీ సీనియర్ నాయకులు రామ్లీలా మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కమలదళం అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. అందులో కొత్త సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ ఉగ్రవాది అంటూ మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన ఆరోపణలపై ఢాకా ప్రభుత్వం స్పందించింది. భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనాను స్వదేశానికి రప్పించడమే తమ లక్ష్యమని యూనస్ మీడియా కార్యదర్శి స్పష్టం చేశారు. కోర్టు ముందు నిలబెట్టాల్సి ఉన్నందున ఆమెను అప్పగించాలని భారత్ను కోరుతున్నట్లు తెలిపారు. అందుకోసం తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామన్నారు. హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ రాజకీయాల్లో కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని బంగ్లా ప్రజలు రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయన్నారు. ఆమె హయాంలో జరిగిన హత్యలు, అదృశ్యాలు, ఇతర నేరాలకు పాల్పడిన వారు శిక్ష అనుభవించక తప్పదని యూనస్ మీడియా కార్యదర్శి స్పష్టం చేశారు. బంగ్లా ప్రధానిగా ఉన్న సమయంలో అధికారం నిలబెట్టుకునేందుకు నిరసనకారులపై దాడులు, హత్యలకు పాల్పడినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొన్న నివేదికలను ఆయన ఉదహరించారు. మహాకుంభమేళాను పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. మహాకుంభమేళా షెడ్యూల్ను ముహూర్తం చూసి నిర్ణయించారని, దాని ముగింపులో ఎలాంటి మార్పు లేదని ప్రయాగ్రాజ్ కలెక్టర్ రవీంద్ర మందర్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ముగుస్తుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ప్రచారాలను నమ్మొద్దని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సలహాలు, సూచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రభుత్వం నుంచి కానీ, జిల్లా యంత్రాంగం నుంచి కానీ మేళా తేదీలను సవరించడానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని భక్తులు నమ్మవద్దని చెప్పారు. త్రివేణి సంగమం పుణ్యస్నానాలకు సంబంధించి మిగతా రోజులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్లో భారీ ట్రాఫిక్ నేపథ్యంలో నియంత్రణపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. జనవరి 11న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26తో ముగుస్తుంది. అందాల కశ్మీరంలో ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే వేసవి కాలంలో కశ్మీర్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో 80% లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది. దీంతో ఈ వేసవిలో స్థానికంగా కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాగే పొడి వాతావరణం కొనసాగితే కశ్మీర్ లోయ వాసులకు తాగునీటితో పాటు సాగు జలాలకు ఇక్కట్లు తప్పవని హెచ్చరించింది. జీలం, ఇతర నదుల్లో సాధారణ నీటి మట్టంతో పోలిస్తే ఈ ఏడాది 1 మీటర్ తక్కువ స్థాయిలో ప్రవాహం ఉన్నట్లు స్థానిక నీటిపారుదల, వరదల నియంత్రణ విభాగం అధికారులు వెల్లడించారు. మరో పక్షం రోజుల్లో వర్షం లేదా మంచు పడకుంటే పరిస్థితులు కష్టతరంగా మారే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కశ్మీర్లో అనేక నదులు కనిష్ట స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దక్షిణ కశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో నీటి వనరులు పూర్తిగా ఎండిపోయాయి. బెంగళూరులో తాగునీటిని వృధా చేస్తే 5,000 జరిమానా వేస్తామని బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు BWSSB ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వేసవి కాలంలో నీటి ఎద్దడిని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే 1916 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. భూగర్భ జలాలు కాపాడుకునేందుకు నగరవాసులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. బెంగళూరులో తాగునీటిని వృధా చేయకుండా ముందస్తు చర్యలు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు BWSSB తీసుకుంది. నిర్మాణ భవనాలు, పార్కులు, ఫౌంటైన్ హెడ్లు, వాహనాల శుభ్రతకు తాగునీటిని వినియోగిస్తే 5,000 రూపాయల జరిమానా వేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో ఇప్పటికే 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. వేసవి కాలంలో ఈ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ కానున్నాయి. భానుడి ప్రతాపానికి బెంగళూరులో భూగర్భ జలాలు అడుగంటిన పరిస్థితులు గతంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నీటి వృధాను కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు BWSSB చైర్మన్ రామ్ ప్రశాంత్ మనోహర్ వెల్లడించారు. Therefore, as a preventive approach, we implemented the measures to conserve the available fresh water for the essential purposes like drinking and bathing and other essential purposes. And as per this order, about ₹5,000 will be imposed as a fine. వేసవి కాలంలో బెంగళూరులో తాగునీటి వృధాను కట్టడి చేయడం అత్యంత అవసరమని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే 1916 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. బెంగళూరు సమీపంలో ఏ నది లేదని, అందుకే తాగునీరు చాలా ఆవశ్యకమని కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి అన్నారు. ఖచ్చితంగా ప్రజలెవరూ నీటిని వృధా చేయవద్దని కోరారు. And we don't have a river in nearby Bangalore.
We have to bring water from more than 100 kilometers. We should not waste. And earlier, 10-15 years back, there is a rule. Those who are having 40, 60 and above, they have to conserve water, rain harvesting. Nobody is doing that. That should be a compulsory. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బెంగళూరులో నీటి ఎద్దడి ఎక్కువ అవుతోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కాపాడుకునేందుకు నీటి వృధాను కట్టడి చేసే నిర్ణయాలను స్వాగతించాల్సిందేనని చెబుతున్నారు. హ్యూజ్ పాపులేషన్ ఇస్ దేర్ ఇన్ బెంగళూరు. So to this much of extent population to supply water for each and everything is very difficult. So we should not waste water. That is correct according to me. వేసవి ప్రారంభానికి ముందే కర్ణాటక పక్క రాష్ట్రం తమిళనాడులో నీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తమ ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేయాలని ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. నకిలీ విద్యార్హత పత్రాలు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిన నిందితుని విచారించగా ముఠా గుట్టు రట్టయింది. నకిలీ సర్టిఫికెట్లు విక్రయించినా కొనుగోలు చేసినా చర్యలు తప్పవంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్రతో మా ప్రతినిధి ముఖాముఖి. హైదరాబాద్లో నకిలీ విద్యార్హత ధృవపత్రాలు తయారు చేస్తూ విక్రయిస్తున్నటువంటి ముఠాను ఈరోజు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం మనతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర సార్ ఉన్నారు. ఆయన అడిగి ఈ కేసుకి సంబంధించి అసలు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ నకిలీ విద్యార్హత ధృవపత్రాలు అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, మీ దృష్టికి ఎలా వచ్చింది, ఏంటి సార్ దీనికి సంబంధించి? ఇది యాక్చువల్గా మొన్న డే బిఫోర్ ఎస్టర్డే మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దట్ ఒక పర్సన్ వజాహత్ అలీ అనే పర్సన్ దగ్గర ఒక ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉందని ఫిలిం నగర్ పిఎస్ లిమిట్స్లో. సో మేము ఇమీడియట్గా మా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఫిలిం నగర్ పిఎస్కి అలర్ట్ చేస్తే ఇద్దరు కలిపి జాయింట్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అతన్ని విచారిస్తే కేసు కూడా రిజిస్టర్ చేసి విచారిస్తే అతను ఒక ఇద్దరు పేర్లు చెప్పాడు, మొహమ్మద్ హబీబ్ అని అండ్ ఈ రజీవుల్లా ఖాన్ అని చెప్పి వాళ్ళ నుంచి ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నానని చెప్పాడు. సో వాళ్ళ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మేము పెడితే సో ఈ రోజు మార్నింగ్ వాళ్ళు అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యారని తెలిసింది. ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్స్ డిస్ట్రాయ్ చేసి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి ఎస్కేప్ అవుదామని చెప్పి అనుకున్నారని. సో ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గర అట్లా అని చెప్పి వస్తే ఇమీడియట్గా మళ్ళీ ఫిలిం నగర్ పోలీస్కి కబురు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని రమ్మని ఇద్దరు జాయింట్ ఆపరేషన్ తోటి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ ఫిలిం నగర్ పోలీస్ ఈ 5 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అందులో తెలిసింది ఏంటంటే దీనికి మెయిన్ ప్రధాన సూత్రధారుడుగా మొహమ్మద్ హబీబ్ అనే పర్సన్ ఉన్నాడు. అతను ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ అనే ఒక కన్సల్టెన్సీని మలక్పేట్లో ఎస్టాబ్లిష్ చేశాడు 2016లో. సో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నుంచి తనకి బహుశా ఇదే రెగ్యులర్ ఇదనుకుంటా ఈ ఫేక్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయడం అందరికీ ఇచ్చేయడం. సో తన పైన 4 కేసెస్ ఉన్నాయి. 2019లో 2 కేసెస్ ఉన్నాయి, 2022లో ఒక కేసు ఉంది, 2023లో ఉంది, 19లో ఒకటి బహదూర్పురా పిఎస్, ఒకటి నాంపల్లి పిఎస్లో ఉంది, 22లో ఒక పిఎస్లో ఉంది, 23లో చాదర్ఘాట్ పిఎస్లో కేసు రిజిస్టర్ అయింది. సో ఇట్లాగా తను రెగ్యులర్ ఇది హ్యాబిచువల్ అఫెండర్ అంటారు, ఇట్లాగా ఎవరైతే రెగ్యులర్ ఇచ్చేస్తారో. సో అతని నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగా ఈ రజీవుల్లా ఖాన్ అనే అతనికి ఏజెంట్ ఇటువంటి వజాహత్ అలీ వాళ్ళని ఏర్పరచుకుని బేసికల్గా ఈ వజాహత్ అలీ సబ్ ఏజెంట్ అట్లనే ఇంకొంతమంది కూడా ఉన్నారు, 3 దొరికారు మాకు వాళ్ళిద్దరితో పాటు. సో వాళ్ళు ఏంటంటే ఈ ఎవరెవరైతే పబ్లిక్ ఉంటారో ఈ సర్టిఫికెట్స్ కావాలని ఫర్ వేరియస్ పర్పసెస్ జాబ్ గురించి కానీ అబ్రాడ్ గురించి కానీ కొంతమంది మ్యారేజ్ కూడా అంటారు, మ్యారేజ్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ వాటి గురించి అంటూ ఎవరికైతే సర్టిఫికెట్స్ కావాలో వాళ్ళని నమ్మబలికించి వాళ్ళని మోసం చేసి ఇట్లాగా ఈజీగా సర్టిఫికెట్ వచ్చేస్తుంది, ఆ యూనివర్సిటీకి కాంటాక్ట్స్ ఉన్నాయి మేము ఇప్పిస్తాం అది అని చెప్పని వాళ్ళ నుంచి అరౌండ్ 1.5-2 lakh డిపెండింగ్ అపాన్ ది సర్టిఫికెట్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుని ఫేక్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రధాన నిందితుడు హబీబ్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో 4 కేసులు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు కదా, అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు, పదే ఇలా దీనికి పాల్పడుతున్నాడు అనుకోవచ్చు. అంటే కేసెస్ ట్రయల్ కూడా అవి స్టేజెస్ చూస్తాము, ఇందులో అయినా శిక్ష పడిందా ఏంటని. దాని బేస్డ్ ఇది ఇతని పైన ఇట్లాగే హ్యాబిచువల్ ఇది కాబట్టి దీన్ని ఇంకా గట్టిగా సర్వేలెన్స్ బట్టి ఇంకా వెరిఫై చేస్తాము. అంటే ఎంతకు విక్రయిస్తున్నారు సార్ ఒక్కొక్క సర్టిఫికేట్ని? డిపెండ్స్ ఆన్ ఇప్పుడు డిగ్రీ అంటే బీకామ్ బీఎస్సీ ఒక రేట్ ఉంటుంది, 1 ఉండొచ్చు, 1. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అది అంటే 1.5 to 2.5 కూడా ఉండొచ్చు, యూనివర్సిటీ బట్టి కూడా ఉంటుంది. సో ఇట్లాగా వాళ్ళు ఇంకొకటి క్యాండిడేట్ పొటెన్షియల్ కూడా చూస్తున్నారు, క్యాండిడేట్ పొటెన్షియల్ని బట్టి కూడా వాళ్ళకి మనీ ఆ రకంగా ఛార్జ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు సార్ ఈ సర్టిఫికేట్లు? ఇది బేసికల్గా ఏంటంటే ఈ హబీబ్ అన్నవాడు ఒక 2 పర్సన్స్ ఉన్నారు, సునీల్ కపూర్ అని రాహుల్ తివారీ అని యూపీలో ఉంటారు, వాళ్ళకి పంపిస్తున్నట్టుగా చెప్పాడు. వాళ్ళు ఎవరా ఏంటి అన్నది డీటెయిల్స్ చూస్తున్నాము.
వాళ్ళు ఇస్తారంటున్నారు సర్టిఫికెట్స్. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు సర్టిఫికెట్లు ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉందా సార్? పిలిపిస్తాం. అంటే ఏ పర్పస్లో తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఏంటి అని చెప్పని వాళ్ళని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. మాకు అరౌండ్ 114 సర్టిఫికెట్స్ ఒక 11 క్యాండిడేట్స్వి దొరికాయి. సో అవి ఇంకొన్ని వీళ్ళ మొబైల్స్లో కూడా అన్ని వెరిఫై చేసి ఇంకా ఫర్దర్ ఏమున్నాయో కూడా వీల్ ఫైండ్ అవుట్. ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించి ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? ఇటువంటి వాటిని నమ్మద్దని. షార్ట్కట్లో ఏ సర్టిఫికేట్ రాదు, డిగ్రీ కోర్స్ పర్స్యూ చేస్తేనే వస్తుంది. అవి దానికి ఉన్నాయి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది, ఆర్ ఇఫ్ నాట్ రెగ్యులర్ ఉంటుంది, ఇంకొకటి ఓపెన్లో అయినా వస్తుంది. బట్ ఇట్లాగా ఇమీడియట్ అయితే సర్టిఫికేట్స్ రావు. అవి ఫేక్ సర్టిఫికేట్స్ కూడా చెల్లవు, ఎప్పటికో అప్పుడు బయటపడుతుంది, ఆ తర్వాత సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు. సో ఇది మొత్తంగా షార్ట్కట్లో ఇలాంటి ఈ సర్టిఫికేట్లు తీసుకోవాలని ప్రయత్నించడం సరైనది కాదని చెప్పి కూడా డీసీపీ సుధీంద్ర ప్రజలకు సూచిస్తున్నారు. అలాగే విక్రయించిన వారితో పాటు సర్టిఫికేట్లు కొనుగోలు చేసిన వారిపై కూడా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ దేవేందర్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.